హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా విఎన్ యాప్లో ఫోటో వెనక లిరిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నాకు లైక్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్త వారు వచ్చినట్టయితే మన ఛానల్ని చూడండి. మన కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. సో వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి, ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో VPN ఉంటే సరిపోతే యాప్ అనేది ఓపెన్ అనేది చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటోను సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ కింద నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత పైన మనకు ఒరిజినల్ ఉంటుంది, పైన చూడండి. ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ 9:16 సెలెక్ట్ అనేది చేసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఈ యొక్క ఫోటోని మీరు ఒక 30 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ అనేది చేసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ యొక్క ఎండింగ్ ఉంటుంది కదా, సో ఇక్కడ మనకు ఎండింగ్ అనేది బ్లాక్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది, ఇన్పుట్ టైటిల్ అని. సో కింద డిలీట్ ఆప్షన్ మీద టాప్ చేసుకుంటే మనకు డిలీట్ అయితే అయిపోతుంది ఎండింగ్ అనేది, ఓకేనా? సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకు చూడండి PIP టాప్ 2 స్టిక్కర్స్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ మనకు ఈ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఫోటో ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక లిరికల్ వీడియో అయితే ఇస్తాను, సో ఆ వీడియోని యాడ్ అనేది చేసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ వీడియో లిరికల్ వీడియోనే కాదు, మీకు యూట్యూబ్లో చాలా ఉంటాయి, సో అవి కూడా యూజ్ అనేది చేసుకోండి లిరికల్ వీడియోస్, ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే ఈ యొక్క లిరికల్ వీడియో కొంచెం జూమ్ అనేది చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత కింద మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, ఓకే? సో ఇక్కడ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా? సో స్క్రీన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కింద రైట్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకే? సో మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చేసి మళ్ళీ అక్కడనే PIP మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో టు ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో సెక్షన్కి వచ్చేసి సో మనం ఇంతకుముందు యాడ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో అదే ఫోటో అనేది మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ ఫోటోని కరెక్ట్గా అయితే జూమ్ అనేది చేసుకోండి. కరెక్ట్గా ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ ఎంత ఉందో ఈ ఫోటో ఫ్రేమ్ కూడా అంతే విధంగా చూసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ యొక్క ఫోటోను కూడా మీరు మనకు ఈ వీడియో ఉంది కదా, సో ఆ వీడియో ఎండ్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా చేసిన తర్వాత సేమ్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. మనకు ఓకే, ఇక్కడ కట్అవుట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది, ఓకేనా? ఓకే, సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత పైన మనకు డన్ మీద ట్యాప్ చేసుకోండి. డన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సో మనకు కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ యొక్క ఫోటో కరెక్ట్గా ఉన్నదో లేదో చూసుకోండి, ఓకేనా? నేను ఇక్కడ ఈ ఫోటోని మీద టచ్ చేసి మీరు కరెక్ట్గా ఫోటో ఫ్రేమ్లో అయితే పెట్టేయండి, ఓకేనా? ఓకే, మనకు కరెక్ట్గా అయితే వచ్చేసింది చూడండి మనకు, ఓకేనా? సో లిరిక్స్ కూడా బ్యాక్ సైడ్ వస్తూ ఉంటాయి, ఒకసారి ప్లే చేస్తాం చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే లిరిక్స్ అనేది బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తున్నాయి, ఓకేనా? సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు, పైన మనకు ఎర్ర సింబల్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ఎర్ర సింబల్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోలు ఉంటుంది మీకు ఫస్ట్ అయితే. సో ఆటో మీద కాదు, ఇక్కడ మెన్యూలు ఉంటుంది, సో మెన్యూల మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ వీడియోని 4K వరకు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి, ఓకేనా? మనకు మీ మొబైల్ సపోర్ట్ అయితే 4K వరకు చేసుకోండి, లేదా 2K వరకు, ఓకేనా? సో లేని వల్ల అయితే 720p లేదా 108p ఉంటుంది, సో ఇదైనా సెలెక్ట్ అనేది చేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుని మనకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.